నేను వేరే పార్టీలోకి ఆ పార్టీలో చివరి వరకు 5 సంవత్సరాలు పూర్తి వరకు ఉన్నాను నేను. ఆ రకంగా వచ్చి లాస్ట్లో కొన్ని రాజకీయ సమీకరణలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ దేశంలో ప్రతి పార్టీలో జరుగుతాయి, ప్రతి రాజకీయ నాయకుల జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా జరిగినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2019 ఎన్నికల ముందు జాయిన్ అయ్యాను. ఎన్నికలు అయిపోయిన తర్వాత కాదు, ఎన్నికల ముందు జాయిన్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఉన్న అభిమానంతో మాకు పెద్దాపురం టికెట్ ఇచ్చారు, నా సతీమణి వాణికి. ఆవిడ స్వల్ప ఆధిక్యత ఉమరు 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెగ్గారు. నేను అప్పుడు ఎంపీని తెలుగుదేశంలో. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెగ్గారు. నెగ్గి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా ఇచ్చారు. ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నారు పాపం. మీరు ఆయనకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశంలోకి సంవత్సరం తర్వాత ఎప్పుడో జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో, నేను పార్లమెంట్ మెంబర్గా ఉంటే ఆయన ఢిల్లీ వచ్చినప్పుడు నన్ను ప్రత్యేకంగా అడిగారు. ఆయన నెహ్రూ గారు వస్తానన్నారు, చేర్చుకుందామా నరసింహ గారు అని అడిగాడు ఆయన. నేను ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ కాబట్టి నన్ను అడిగారు ఆయన. చేర్చుకుందాం సార్, తప్పే ఉంది, మీరు ఏదంటే ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పడం కూడా జరిగింది. ఆ రూపేణ అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జ్యోతుల చంద్రబాబు గారి దృష్టిలో కూడా పెట్టి మీ యొక్క రాకని స్వాగతించాం. అప్పుడు మీరు వచ్చారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత. అది ఒక రకమైన ఉద్దేశంతో వచ్చారు, ఏదో జరిగింది పని. ఆ రకంగా మీరు పార్టీలోకి వచ్చారు. మీరు నేను కూడా, నేను ఎంపీగా మీరు ఎమ్మెల్యేగా కలిసి తిరిగాం, పనులు చేసుకుని వెళ్ళాం. ఆ రకంగా మీరు ఆ పార్టీలోకి వచ్చారు, తెలుగుదేశంలోకి వచ్చారు. మన తెలుగుదేశం పోటీ చేశారు, నెగ్గారు. మీరు ఆ రకంగా మీరు 5 పార్టీలు మారారు. కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ, మళ్ళీ తెలుగుదేశం. 5. నేను కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్, అంతే. ప్రజారాజ్యంలోకి రమ్మని నన్ను చిరంజీవి గారు కూడా కోరబెట్టారు, కానీ నేను రానని చెప్పాను. పార్టీలు మారక్కర్లేదు, ఇంకో రకంగా మీరు నేను మాట్లాడక్కర్లేదు, నువ్వు నేను మాట్లాడక్కర్లేదు అని మీరు అనుకుంటే సరిపోదు. నాకు మాట్లాడే హక్కు ఉంది, మీకు లేదేమో. మరి నాకు హక్కు ఉంది. ఎందుకంటే మీకు ఉండదు. అంటే ఓ పార్టీలో నెగ్గి ఓ పార్టీలో వచ్చారు కాబట్టి మీకు కొద్దిగా అక్కడ చిన్నది లోపం ఉంటుంది మీకు. నాకు ఏది లేదు. పార్టీ జెండా పట్టుకుని తిరిగినోడు నేను. నెగ్గొచ్చు వాడచ్చు వేరే విషయం. పార్టీ నెగ్గిన తర్వాత వచ్చినోడికి, పార్టీ ముందు ఎలక్షన్ ముందు వెళ్ళినోడికి చాలా తేడా ఉంటుంది. అది ఆ రకంగా మీరు చేశారు, నేను చేయలేదు. అలాగే మరి ఇంకా చాలా మాటలు మాట్లాడారు. అభివృద్ధి ఏం చేస్తావు నువ్వు అంటున్నారు. చూపించండి. ఏదో సిమెంట్ రోడ్లు కాదు, సిమెంట్ రోడ్లు ఎవరైనా వేస్తారు. గ్రామాల్లో గ్రామ సర్పంచ్ వేస్తాడు, మండల ప్రెసిడెంట్ వేస్తాడు, ఒక జడ్పీటీసీ వేస్తాడు, ఒక ఎమ్మెల్యే వేయచ్చు, లేకపోతే ఎవరైనా వేయచ్చు, ఒక ఎంపీ వేయచ్చు సిమెంట్ రోడ్లు అన్నది. కానీ ఒక శాశ్వతంగా ఉండేటువంటిది ఏదైనా సరే, ఈరోజు నేను చెప్పగలను శాశ్వతంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఏం చేసామన్నది. ఈరోజు గతంలో జగ్గంపేట డిగ్రీ కాలేజీ ఉందా? మీరు అప్పుడు 2 సార్లు నెగ్గారు ఎమ్మెల్యేగా. ఎందుకు తేలేకపోయారు డిగ్రీ కాలేజీ? నేను తెచ్చాను డిగ్రీ కాలేజీని, గర్వంగా చెప్పుకోగలను. రాజశేఖర రెడ్డి గారు, దివంగత రాజశేఖర రెడ్డి గారికి జగ్గంపేట డిగ్రీ కాలేజీ తెచ్చిన వాటి తోట నరసింహం కాదంటారా మీరు? ఏం చేశాను మీరు అంటారండి నన్ను? మీరు నన్ను అన్నా ఏం సరిపోరో. మీరు ఏదో సీనియర్ నాయకులు అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు, మేము కూడా అనుకోవాలి, ప్రజలు కూడా అనుకోవాలి, మీ పక్కన ఉన్న వాళ్ళు అనుకోవచ్చు మా జ్యోతుల నెహ్రూ గారు చాలా సీనియర్ అని. దేంట్లో సీనియర్? వయసులో సీనియర్ ఏమో మీరు. మీకంటే ఎక్కువ పదవులు చేసినాను నేను. ఎంపీ చేశాను, ఫ్లోర్ లీడర్ చేశాను, రాష్ట్ర మంత్రి చేశాను నేను. 2 సార్లు నెగ్గాను ఎమ్మెల్యేగా. అవన్నీ తీసుకుంటే అన్నీ వస్తాయి. కానీ వాస్తవాలు మాట్లాడుకునే విధానం చూసుకుంటే నేను చేసిన కార్యక్రమాలు అవి. డిగ్రీ కాలేజీ తీసుకొచ్చాను జగ్గంపేటకి, కాదంటారా మీరు కానీ మీ నాయకులు కానీ జగ్గంపేట ప్రజలు కానీ? ఈరోజు చక్కగా బిల్డింగ్లో కట్టుకుని చదువుకుంటా ఉన్నారు పిల్లలు. నేను తీసుకొచ్చిన డిగ్రీ. మీరు తెచ్చే కొబ్బరికాయ కొట్టించారు అప్పట్లో తాళ్ళూరు దగ్గర, తాళ్ళూరు లిఫ్ట్ దగ్గర మీరు కొబ్బరికాయ కొట్టారు. ఆ కొబ్బరికాయ కొట్టిన ఫలితమే ఈ రోజు వరకు కూడా పనిచేస్తారు తాళ్ళూరు లిఫ్ట్. మీ దగ్గర కూడా అది గుద్దుబండ కింద ఉంది. ఇప్పుడు మీరు చేయవలసిన బాధ్యత కూడా మీ మీద ఉంది. తాళ్ళూరు లిఫ్ట్ ఆగిపోయింది, మీరు తెచ్చేసామంటున్నారు, మీ వాళ్ళు టెండర్లు పిలిచేశారంటున్నారు. చేయండి, మంచిదే. నీరు ఇవ్వండి. గత సంవత్సరం ఇవ్వలేదు, అంతకన్నా ముందు సంవత్సరం ఇవ్వలేదు సకాలంలో రైతులకి సాగునీరు, గోదావరి జలాలు. ఇప్పుడైనా ఆ సాగునీరు, ఆ తాళ్ళూరు లిఫ్ట్ని బాగు చేసి నీరిచ్చే గోదావరి జలాలు ఇవ్వండి మన ప్రాంతానికి.